నమస్కారం ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్ఎంకే క్రియేటివిటీ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం చాలా మందికి భయం కలిగించే, మరికొందరికి భక్తిని పెంచే ఒక గూఢమైన గ్రంథం గురించి. అదే గరుడ పురాణం. గరుడ పురాణం చదివితే అపశకునం జరుగుతుందా? ఇది నిజంగానే మరణం తర్వాత జరిగే విషయాలు చెప్తుందా? లేదా ఇవన్నీ కేవలం కల్పిత కథలేనా? ఈ వీడియోలో ఆ నిజమేమిటో తెలుసుకుందాం. హిందూ ధర్మంలో మొత్తం 18 మహాపురాణాలు ఉన్నాయి. వాటిలో ఒకటి ఈ గరుడ పురాణం. ఇది ప్రధానంగా గరుడు మరియు మహావిష్ణువు మధ్య జరిగిన సంభాషణ రూపంలో ఉంటుంది. ఈ గ్రంథంలో మనిషి జీవితం, పాపం పుణ్యం, మరణం తర్వాత ఆత్మ ప్రయాణం, యమలోకం, నరకం, స్వర్గం వంటి విషయాలు వివరించబడ్డాయి. అందుకే చాలామంది ఈ గ్రంథాన్ని ఎంతో గౌరవంగా చూస్తారు. ముఖ్యంగా ఎవరి ఇంట్లో మరణం జరిగినప్పుడు గరుడ పురాణం చదివే ఆచారం చాలా ప్రాంతాల్లో ఉంది. ఎందుకంటే ఈ గ్రంథం మనిషికి జీవితం శాశ్వతం కాదు, మంచిగా జీవించాలి అనే సందేశాన్ని ఇస్తుందని నమ్ముతారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయమేంటంటే గరుడ పురాణంలో కేవలం మరణం గురించే కాదు, ఆరోగ్యం, దానం, ధర్మం, జీవన విధానం గురించి కూడా చెప్పబడింది. అంటే ఇది కేవలం భయంకరమైన గ్రంథం కాదు, మనిషి ఎలా జీవించాలి అనే విషయాన్ని నేర్పే పుస్తకం కూడా. ఇప్పుడు అసలు ప్రశ్న, గరుడ పురాణం నిజమా లేక ఫేకా? ఫ్రెండ్స్, ఇలాంటి విషయాల్లో 100% నిజం లేదా 100% అబద్ధం అని ఎవరూ నిరూపించలేరు. ఎందుకంటే మరణం తర్వాత ఏమవుతుందో మనిషి పూర్తిగా తెలుసుకోలేదు. కాని ఒక విషయం మాత్రం నిజం, ఈ గ్రంథం వేల సంవత్సరాలుగా కోట్లాది మంది విశ్వసిస్తూ వస్తున్నారు. ఇందులోని నీతి, ధర్మం, మంచి జీవితం గురించి చెప్పిన విషయాలు చాలా మందిని ప్రభావితం చేశాయి. అందుకే ఈ గ్రంథాన్ని ప్రజలు గౌరవిస్తారు. మస్తారు, మరి మీరేమనుకుంటున్నారు? గరుడ పురాణంలో చెప్పిన విషయాలు నిజమేనా, లేదా అవి మనుషులకు భయం కలిగించి మంచి మార్గంలో నడిపించడానికి చెప్పిన ప్రతీకాత్మక కథలా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి ఆసక్తికరమైన, రహస్యమైన వీడియోల కోసం ఎస్ఎంకే క్రియేటివిటీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు ఫ్రెండ్స్. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుద్దాం.